సార్ ఇందాక దొంగట మెన్షన్ చేశారు మధ్యలో, ఒకటి చెప్పమంటారా? అంటే ఇప్పుడు బావ అని పిలిపించుకోవడం ఒక ఎమోషన్ కదా హీరోయిన్స్తో. సౌందర్య గారితో అప్పట్లో మా బావ ఎలాగ అని చెప్పించుకున్నది మీరే. మేబీ చాలా తక్కువ, నేను మేబీ ఇంకెవరు గుర్తు రావట్లేదు నాకు. మీరే పిలిపించుకున్నారేమో బావ అని అప్పుడు. అదృష్టం. షీఈ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్, అమేజింగ్ టాలెంట్, అండ్ ఎంటైర్ ఇండస్ట్రీ విల్ మిస్ హర్. ఓకే, సో ఒకసారి దీనిలోకి వెళ్ళిపోదాం అండి. నీ దారే నీ కథ. దారిలోకి వెళ్ళిపోదాం అంటారా? యాక్చువల్లీ ఈ జనరేషన్లో ఆలోచిస్తే మేబీ ఎక్కువ మంది ఆలోచించేది ఇలాగ స్టీరియోటైపిక్ థాట్ ఎలా ఉంటుందంటే, కొంచెం ట్రెండీగా ఉండాలి నేము, ఈ టైప్ ఆఫ్ నేమ్ ఉండదు కదా. ఎందుకంటే మీ కలర్ ప్యాలెట్స్ చూసినా, మీ టెక్నికల్గా ఎంత సాలిడ్ ఉందో సినిమా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయాలని వాళ్ళనే తీసుకొచ్చి పెట్టి ఇంత చేశారు కదా. సో టైటిల్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు? ఈ విషయంలో ఎవరికి ఇవ్వాలి మీ ఇద్దరిలో క్రెడిట్ చెప్పండి. కాంప్రమైజ్ మీన్స్ మా కోసం టైటిల్ విషయం టీం మొత్తం కూర్చొని ఆర్గానిక్ గా వచ్చారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదా. టైటిల్ మాత్రం ఆర్గానిక్ గా ఇది ఒక బ్యూటీ. ఇది చెప్పాలి యాక్చువల్లీ ఏంటంటే, వంశీ టైటిల్ గురించి, వంశీ ఒక టైటిల్ ఉండింది వంశీకి. అది కొంచెం ఇంగ్లీష్ అంటే మనోడు అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి ఆ టైపే ఉండింది. అది మేముండి ఈయన తీసాడు సినిమా, ఇంగ్లీష్ సినిమా పెడుతున్నాడు, టైటిల్ పెడుతున్నాడు, ఏంటి పరిస్థితి అని చెప్పి. కానీ టీం మొత్తం లైక్ ఏడీస్ కానీ లేకపోతే ప్రొడక్షన్ డిజైన్ కానీ అందరం కూర్చొని బ్రెయిన్ స్టామ్ అనమాట. అంటే ఈ టైటిల్ రీచ్ అవ్వాలి అందరికి, ఈ టైటిల్తో వెళ్తే జనాలకి ఇట్ షుడ్ బి లైక్, అంటే ఇది మా సినిమా అని ఫీల్ అవ్వాలి. నేను ఇంగ్లీష్లో ఏదో ఒకటి పెట్టేసి టైటిల్ వెళ్ళిపోవచ్చు అంటే మాకేంటంటే అది భయం, అంటే ఇట్లా ఎలియనేట్ అయిపోద్దేమో ఫిలిం. కానీ మనం చెప్తున్న కాంటెంట్ వచ్చేసి ఏంటి అంటే అందరికి రిలేట్ అయ్యేది. సో అది ఎలా తీసుకురాగలరు, ఏదో తీసుకురాని ఒక 2-3 డేస్ తర్వాత ఒక రోజు బోర్డు మీద రాయడం స్టార్ట్ చేసాం. లైక్ అంటే పేర్లు టైటిల్ చెప్పండి ర్యాండమ్గా, మీరు చెప్పండి ర్యాండమ్గా చెప్పండి. యాక్చువల్లీ ఇది నాకు గుర్తుంది, ఈ టైటిల్ రెండు వేరే వేరే టైటిల్ నుంచి సగం there's a title song, it's called నీ దారే, మా మూవీది. దానిలో లిరిక్స్ అన్నమాట నీ దారే నీ కథ అనేవి. కాకపోతే అవి ఎప్పుడూ నెక్స్ట్ టు ఈచ్ అదర్ రావు, డిఫరెంట్ లైన్స్లో ఎక్కడో వస్తాయి. అండ్ ఈ వర్డ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అనిపించింది. తీసుకొని పక్కన పెడితే ఐ వాజ్ లైక్, ఇంతకంటే యాప్ టైటిల్ అసలు దొరకదు మనకి. ఇట్ ఈస్ జస్ట్ దోస్ 4 words లో నా ఎంటైర్ సినిమాని సమప్ ఇదే చేస్తుంది.